బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కారు. తన భార్య దివంగత శ్రీదేవి ఆస్తిని 3 వ్యక్తులు కబ్జా చేశారంటూ బోని కపూర్ కోర్టును ఆశ్రయించారు. వారు చట్టవిరుద్ధంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. శ్రీదేవి ఎంతో కష్టపడి ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసిందని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలి అంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. 1988 ఏప్రిల్లో శ్రీదేవి మద్రాసులో ఎంసీ సంబంధ మొదలియార్ అనే వ్యక్తి వద్ద స్థిరాస్తిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాలని పరిశీలించిన తర్వాతే ఆమె దాన్ని కొనుగోలు చేసినట్టుగా బోని కపూర్ తెలిపారు. మొదలియార్కు అతనికి 3 కుమారులు 2 కూతుర్లు ఉన్నారని, వారందరి దగ్గర వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతనే శ్రీదేవి ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్టు బోని కపూర్ వెల్లడించారు. అయితే ఎంసీ సంబంధ మొదలియార్ రెండో భార్య కుమారులు ఈ ఆస్తిలో వారికి వాటా ఉంది అంటూ తహసీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో తాజాగా చట్టవిరుద్ధంగా దీని హక్కులను సొంతం చేసుకున్నారని బోని కపూర్ హైకోర్టులో కేసు వేశారు. మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఆ పిటిషన్లో కోరారు. బోని కపూర్ను విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ 4 వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ధృవీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలూకా తహసీల్దార్ను ఆదేశించారు.